హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూజారి. మీరంతా బాగున్నారు ఫ్రెండ్స్. మీరు బాగుండాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నేను కూడా బాగున్నాను. నా యూట్యూబ్ ఛానల్కు లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏదన్నా కావాలన్నా, ఏదన్నా ఏదన్నా మెసేజ్ కావాలన్నా కానీ ఫ్రెండ్స్. నేనైతే ఈ అమ్మాయికి ఐబ్రో చేస్తున్నానండి. చూడండి, ఇంకో పాప వచ్చేసి వీడియో తీస్తాను ఫ్రెండ్స్. మీరు ఏం తిన్నారు, మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే దేవుని దయ వల్ల బాగున్నాను. నేను ఇంటికి వచ్చాను, అన్నం భోజనం చేసి స్నానం చేసి ఒక రూమ్లో కూర్చొని మీకు వాయిస్ ఇస్తాను ఫ్రెండ్స్. నా పని అంతా ఇంతే ఫ్రెండ్స్. మక మీద ఇంటికి పెరిగేది, జుట్టుకు శిశువారు చేసేది, కలర్లు వేసేది, చేతల గ్వారెంటాకు పెట్టేది, మక మీద ఇంటికి తీసేది ఫ్రెండ్స్, కలతాలు పెట్టేది. నా వర్క్ అంతా ఇంతే ఫ్రెండ్స్. అరే, ఇంకో వీడియో ఉంది. నేను ఇంతకుముందు చెప్పా కదా, ఇంటికలు పలసగా ఉంటేనా ఇంటికలు కోయేటోళ్ళు కరిపించుకుంటారని చెప్పా కదా ఫ్రెండ్స్. చూడు, ఇప్పుడు ఆ వీడియో పెడతాను. ముందు ముందు ఎయిర్ వాష్ చేసి స్విచ్ వాష్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇంటికలు అయితే కరిపిస్తాము. దానికి చెప్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఆ వీడియోలో. ఈ మాదిరి ఒక ఇంటికి వాకుండా ఐబ్రోస్ మంచిగా తీయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎట్టోలే ఒకరో ఏదన్నా గల్తనగా పట్టుకున్నా కానీ మనకు ఐబ్రోస్ ఉంది కదా, కన్నుకాడ చర్మం లేస్తుంది ఫ్రెండ్స్. స్మూత్గా హ్యాండిల్ చేయాలి, స్మూత్గా తీయాలి ఫ్రెండ్స్. అది చూడు, స్మూత్గా తీయాలి ఫ్రెండ్స్. అది ఆ మాదిరి ఇంకొక అమ్మాయి వచ్చేసి వీడియో తీస్తుంది. వీళ్ళేమో చాలా మంచి ఫ్రెండ్స్. మీకు ఏం కావాలన్నా వీడియోలు పెట్టుకోరని అంటారు ఫ్రెండ్స్. నా పేరు ఇక్కడ కోయేట్లో రాని అంటారు ఫ్రెండ్స్. ఈ మాదిరి నిదానంగా తీయాలి ఫ్రెండ్స్. ఒక ఇంటికి పోయినా ఇక్కడ ప్లక్కర్ ఉంటుంది, ప్లక్కర్తో పాటు మళ్ళీ తీయాలి ఫ్రెండ్స్. కింద పైన చేతులతో పట్టుకోవాలి, స్మూత్గా తీయాలి ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబర్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. నా న్యూస్ ఫ్రెండ్స్, నా వీడియోలు మస్తుగా చూస్తున్నారు ఫ్రెండ్స్. ఒక వీడియోకి వచ్చి 500 మంది 600 మంది చూస్తున్నారు ఫ్రెండ్స్. లైక్లు మట్టుకు కొట్టలేదు ఫ్రెండ్స్. మనసు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. నాకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా, మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ నేను కూడా సక్సెస్ అయ్యేది, ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి మీరు చూసిన వాళ్ళంతా నాకు లైక్ కొట్టాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నేను దేవుని పూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నేను సరేనా? ఈ మాదిరి కింద ఏడన్నా సన్నగా ఉన్న ఇంటికి రాకుండా పోతే ఈ మాదిరి ప్లక్కర్ తీసుకొని రాగల ఫ్రెండ్స్. ఇంకో పాప చూడు, ఏరో పాపకి అయితే హెయిర్ స్టైల్ చేసినాను. ఆ పాపే తిప్పి వీడియో తీస్తాను ఫ్రెండ్స్, మా ఫ్రెండ్. మీరేమని అనుకుంటారేం ఫ్రెండ్స్, పెట్టిన వీడియోలో పెడతానంటే ఇంకా నా వర్క్ ఇదే ఫ్రెండ్స్. నేను సరేనా? ఎక్కడన్నా షాపింగ్కు పాడుపోయినప్పుడు, మార్కెట్కు పాడిపోయినప్పుడు ఆ వీడియోలు పెడతాను ఫ్రెండ్స్. ఇంకంతా సాలాన్ వర్కే ఫ్రెండ్స్ నేను పెట్టేది. అరబీ వాళ్ళు తీసి పెట్టేదానికి ఒప్పుకోరు ఫ్రెండ్స్. ఏమి చేసినా కానీ వీళ్ళకి చేసి వీడియోలు తీయాలి ఫ్రెండ్స్. నేను కలతాలు పెట్టేదంటే చూపిస్తాను ఫ్రెండ్. బుకాడు అంట, సదర్ అంట, ఆ అమ్మాయి వీడియో తీస్తాను చూడు ఫ్రెండ్స్. అమ్మాయికి హెయిర్ స్టైల్ చేశాను ఎరదాకా. చాలా మంచోళ్ళు ఫ్రెండ్స్. నేను ఇన్నేళ్ళు కష్టపడినాను కోయేట్లో. ఈ మాదిరి సాలోని ఎక్కడా చిక్కలేదు. ఈ కంపెనీ చాలా మంచిది ఫ్రెండ్స్. నాకు ఒకటో తేదీకి సాలరీ ఇచ్చేస్తారు. 8 మంది ఫ్రెండ్స్ 8 మంది ఉన్నారు మాతో పాటు పనిచేసేవాళ్ళు. కొంచెం కష్టం ఏం కాదు. 10 మంది 10 చేతులు వేస్తే పని అయిపోతుంది కదా ఫ్రెండ్స్. పిలుచుకొక పని లెక్కన పెట్టుకుంటాము. మా సాలోన్లో అయితే నా ఫ్రెండ్స్ రంజాన్ పండగకు 10,000 దినాల దాకా వచ్చింటాయి ఫ్రెండ్స్. అయినా టిప్స్ అది అంటారు కదా, ఇక్కడ ఉచితంగా డబ్బులు పండగ పూట ఇస్తారు కదా, ₹1 కూడా వెళ్ళదు ఫ్రెండ్స్. 10,000 దినాలు చేసింటాం మేము 3 రోజుల్లో 4 రోజుల్లో. 10,000 దినాలు చిల్లర. ఏరో పాప కౌంటర్ కాడ పని చేస్తుంది. ఆ పాప అంతా లెక్కేసింటే 9,000 చిల్లర వచ్చింది పోయే డబ్బు 3 రోజులకే ఫ్రెండ్స్. ఈ మాదిరి చేయాలి ఫ్రెండ్స్. ఏడన్నా పోయేటోళ్ళకి ఒక ఇంటికున్నా కానీ ఒప్పుకోరు ఫ్రెండ్స్. మట్టంగా తీయాలి ఫ్రెండ్స్. నేను ఏదన్నా ఎక్కడన్నా షాపింగ్ మాల్కు పాడిపోతే వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్. నేను సాలోన్లో ఉంటే ఇదే వర్క్ కాబట్టి వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? ఇది ఇప్పుడు మకానికి అయిపోతే రోజ్ వాటర్ తీసుకొని క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్.
అంతే, వీళ్ళు చాలా మంచి వాళ్ళు ఫ్రెండ్స్, నాతో పాటు పని చేస్తారు. నమస్కారం పెడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఈ అమ్మాయి గోర్లగా చేస్తుంది, ఒలు రుద్దుతుంది అంటే దాని అమ్మ గారి పెట్టారు ఫ్రెండ్స్. బాత్రూంలో కూర్చొని పెట్టి ఒలు రుద్దుతుంది అమ్మాయి, మిడికిరి చేస్తుంది అమ్మాయి.